హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో వేదమూర్తుల స్తుతుల నుంచి 37వ శ్లోకాన్ని ఈ రోజు మనం చూద్దాం. నిన్న మనం 36 శ్లోకాల వరకు కంప్లీట్ చేసుకున్నాం. 36వ శ్లోకంలో ఈ జగత్తు గురించినటువంటి సత్యాన్ని మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. పరమసత్యమైనటువంటి భగవాను నుంచి వచ్చినటువంటి జగత్తు కూడా పరమసత్యమే అనుకునేటువంటి మాయావాద సిద్ధాంతాన్ని ఖండిస్తూ మనకి వేద స్థుతులు ఏం చేశాయి అనేటువంటి విషయాన్ని మనము ఇంతకు ముందు క్లాస్ లో గమనించాము. సత్యమే కానీ శాశ్వతమైనటువంటి సత్యం కాదు ఈ జగత్తు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇంకా వేదమూర్తులు ఈ రోజు ఏమి స్థుతులు చేస్తున్నాయి అనేటువంటిది 37వ శ్లోకంలో మనము చూద్దాం. ఓకే, ఉషశ్రీ మాతాజీ, గుర్రం ప్రమిళ మాతాజీ, ప్రమీల మాతాజీ, ఉషశ్రీ మాతాజీ, ఎవరో ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ. లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సయదిదమగ్రాసన భవిష్యతతో నిధనాత్ నయనిదమగ్రాసన భవిష్యదతో నిధనాత్ అనుమితమంతరాత్వైవ భాతి మృషైకరసే అనుమితమంతరా త్వయైవ భాతి మృషైకరసే అత ఉపమీయతే ద్రవిణ జాతి వికల్పపథై అత ఉపమీయతే ద్రవిణ జాతి వికల్ప పదైర్ వితత మనోవిలాసామృతమిత్యవయంత్యబుధా. వితదమ వితదమనో విలాసామృతమిత్య వయంత్య బుధః. ఈ జగత్తు సృష్టికి పూర్వము లేదు, ప్రళయము పిమ్మట ఉండదు, కనుక మధ్యలో ఆది ఆధ్యాత్మికానంద వికారము లేనట్టి నీ యందు కనపడినట్టి కల్పిత ప్రకటమని సారాంశపరచదము. ఈ జగత్తును మేము వివిధ భౌతిక తత్వములు పలు రూపంలోకి మార్పు చెందుతో పోల్చెదము. ఈ ఊహాకల్పన సత్యమని విశ్వసించు వారు నిశ్చయంగా అల్పబుద్ధి కలవారే ఎగుదురు. భాష్యము. భౌతిక సృష్టి యొక్క సత్యత్వమును నిరూపించుటకు కర్మకాండీయులు చేసడి సకల యత్నములను ఈ విధంగా విఫలం చేసినవే వేదములు ఇప్పుడు దానికి విపరీతమైన విషయమును నిరూపించుచున్నవి. అనగా ఈ జగత్తు అసత్యమైనది, అందున తాత్కాలికమైనది. ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వము దీని విలయము పిమ్మట భగవంతుడు అతని ధామము పరివారము యొక్క సత్యత్వమే కొనసాగుచుండును. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్. ఈ జగత్ సృష్టికి పూర్వము కేవలము పరబ్రహ్మమే నిలిచి ఉండను. ఐతరేయోపనిషత్ 1.1. నాసదాసిన్నో సదా సిక్తదాని. ఆ సమయంలో భౌతిక పదార్థం యొక్క స్థూల సూక్ష్మ రూపములు లేవు. సృష్టి యొక్క సాపేక్షతను మనిషి ఒక దృష్టాంతం ద్వారా తెలుసుకొనవచ్చును. మృత్తిక, లోహము వంటి మూల పదార్థములను నానా విధములకు వస్తువులుగా మార్చినప్పుడు ఆ వస్తువులు కేవలం నామరూపములలో మృత్తికా లోహములకు అన్యంగా ఉండును. వాటిలో మూల పదార్థం మాత్రం మార్పు రహితంగా నుండును. అట్లే భగవత్ శక్తి ఈ జగత్తులోని వస్తువులుగా మార్పు చెందినప్పుడు అవి కేవలము నామరూపములలోనే ఆ దేవదేవుని నుండి అన్యముగా నెలకొనును. చాందోగ్యోపనిషత్తు 6.1.46. ఉదాలక ఋషి ఇదే దృష్టాంతమును తన పుత్రునికి వివరించెను. యదా సామ్యేకేన మృత్స్పందేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాద్వాచారంభనం వికారో నామధేయం వృత్తికేత్యేవ సత్యం. బాలక, ఉదాహరణకు మట్టి ముద్దను తెలుసుకోవటం ద్వారా దాని నుండి తయారయ్యేది సమస్తమును మనిషి తెలుసుకోగలడు. వివిధ వస్తువులో కేవలము ఉపాధులను గుర్తించుటకు ఉన్నట్లే పేరు మాత్రము కేవలం వృత్తికయే సత్యమైనది. సారాంశం ఏమనగా ఈ జగత్తులోని వస్తువులు నిత్యములని లేదా సారభూతములని చెప్పుటకు నిదర్శనం ఏదీనూ లేదు. పైగా అవి తాత్కాలికమైనవి. మిథ్యా ఉపాధులు చే బద్ధములని చూపుటకు అనేక ప్రమాణములున్నవి. అనగా కేవలము అజ్ఞానులే పదార్థం యొక్క కల్పిత రూపములు సత్యమైనవని భావింతురు. శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించిరి. మకుట కుండల కంకణ కింకని పరిణతం కనకం పరమార్థతః మహదాహం కృతి ప్రముఖం తదా నరహర్నేర్నరపరం పరమార్థతః. కిరీటములు, కుండలములు, కంకణములు, సూపురములు వంటి స్వర్ణాభరణములను చివరకు స్వర్ణమునకు అన్యమైనవి కావు. అట్లే మహాతత్వము, అహంకారము, ఆకాశము వంటివి తుట్టతుదకు నరహరికి అన్యమైనవి కావు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే,
సో ఇంకా జగత్తు గురించే కంటిన్యూ చేస్తూ వేద స్తుతులు చేస్తున్నటువంటిది ఈ శ్లోకంలో మనకి అర్థమవుతుంది. ఎవరైతే ఈ జగత్తుని పూర్ణ సత్యం అని అనుకుంటారో వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పాక్షిక సత్యం లేదంటే టెంపరరీ సత్యం, శాశ్వత సత్యం కాదు. శాశ్వత సత్యం అంటే ఎప్పటికీ నిలిచిపోయి ఉండేటువంటిది సత్యం. జగత్తు అంటే భగవంతుడి నుంచి వచ్చిందే, భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి అది సత్యమే. కానీ అది ఎంత సత్యము అంటే అది కేవలం కొంతకాలానికి మాత్రమే సత్యం. భగవంతుళ్ళ నిరంతరము సృష్టికి ముందు, సృష్టిలోను, సృష్టి తర్వాత కూడా ఉండే అంత సత్యం కాదు. భగవంతుడు ఎప్పటికీ పరమ సత్యం, ఎప్పటికీ ఉంటారు. భగవంతుడి నుంచి వచ్చినటువంటి భౌతిక సృష్టి భగవంతుడితో సమానము అనేటువంటి వాదన ఏదైతే ఉందో అది అజ్ఞానము. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు కర్మమీమాంస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు ఏమని చెప్తారు అని అంటే కర్మ శాశ్వతము అనేటువంటి విషయాన్ని చెప్తారు. భౌతిక విశ్వము కూడా శాశ్వతమైనటువంటి సత్యము అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ భౌతిక విశ్వం శాశ్వతమైనటువంటి సత్యమైనప్పుడు జీవులకు ఉండేటువంటి కర్మలు కూడా శాశ్వతమైనప్పుడు ఈ జీవులు ఈ భౌతిక విశ్వాన్ని దాటి బయటికి వెళ్ళలేరు అనేటువంటిది వాళ్ళ వాదన. అది ముక్తి సాధించినప్పుడు ఎలా వెళ్తున్నారు మరి భౌతిక విశ్వం దాటి అంటే వాళ్ళకి ముక్తి అనేటువంటిదే లేనే లేదు అంటారు మీమాంస సిద్ధాంతం చెప్పేటువంటి వాళ్ళు. ఎప్పటికీ కర్మ అనేటువంటిది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ తీసుకుంటూనే ఉంటాము అనేటువంటిది మీమాంస సిద్ధాంతం. ఇది మూర్ఖులు అని అంటున్నారు ఇక్కడ. మనకి స్వయంగా వేదమూర్తులే చెప్తున్నటువంటి స్థుతుల్లో అలా భావించేటువంటి వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి జ్ఞానం లేనటువంటిది. కానీ నిజానికి ఏమిటి? నిజానికి భగవంతుడి నుంచి సృష్టింపబడినటువంటి ఈ భౌతిక విశ్వం అనేటువంటిది అనేక మార్పులకు లోనవుతుంది. కానీ అది శాశ్వతం ఎప్పటికీ కాదు, మార్పులకి లోనవుతూ ఉంటుంది. కాబట్టి వివిధ భౌతిక తత్వములు పలు రూపంలోనికి మార్పు చెందుతూ పోల్చవచ్చును. ఎలా అంటే ఇప్పుడు బంగారం ఉంది, బంగారం నుంచి అనేక రకాల ఆభరణాలు తయారు చేస్తారు. అంటే బంగారం వివిధ ఆభరణాలుగా మార్పు చెందుతూ ఉంటుంది. కానీ అందులో ఉన్నటువంటి బంగారం అయితే సత్యమే, కానీ ఆ ఆభరణం అనేటువంటిది బంగారం నుంచే వస్తుంది. అలానే ఈ భౌతిక విశ్వం అనేటువంటిది కూడా భగవంతుడి నుంచే వస్తుంది. కాబట్టి వివిధ మార్పులకి లోనవుతుంది. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఈ ఈ ఏవైతే పంచభూతాలు ఉన్నాయో ఈ పంచభూతాలు అనేటువంటి మూలమైనటువంటి వీటి ద్వారా తయారు చేయబడినటువంటి ఈ శరీరాలన్నీ కూడా వివిధ రకాలుగా మారుతున్నాయి. అందరి శరీరాలు పంచభూతాలతోనే తయారు చేయబడ్డాయి, కానీ అందరూ ఒకలాగానే ఉన్నారా? లేదు ప్రభుజీ. లేరు. అన్ని వివిధ రకాలుగా ఉన్నాయి, వివిధ మార్పులు అంటే వివిధ వైవిధ్యాలను కలిగి ఉన్నాయి. అలానే ఈ వైవిధ్యాలను కలిగి ఉన్నటువంటి ఈ శరీరాలు కూడా ఈ భౌతిక సృష్టిలోనే వివిధ మార్పులకి లోనవుతూ ఉన్నాయి కదా. కాబట్టి ఈ భౌతిక సృష్టి అనేటువంటిది ఆ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే సాపేక్షత అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉండడం, అది సాపేక్షత అంటే. ఓకే. అదే పరమసత్యం అంటే ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది. పరమసత్యానికి ఆపోజిట్ అన్నమాట సాపేక్షత. ఓకే. సో అది మనం ఇక్కడ భౌతిక జగత్తు గురించి మనకి ఇక్కడ ఇస్తున్నారు. జగత్తులోని వస్తువులు నిత్యములని లేదా సారభూతములని చెప్పుటకు నిదర్శనం ఏదీనూ లేదు. అంటే ఇప్పుడు మట్టి నుంచి మనం అనేక రకాల పదార్థాలు తయారు చేస్తాం. ఓకే. అనేక రకాల వస్తువులను తయారు చేస్తాం. మట్టి నుంచి అనేక రకాల వస్తువులు తయారు చేసినప్పుడు మట్టే సత్యం. ఆ వస్తువు సత్యమా అంటే ఆ వస్తువు శాశ్వతంగా ఉండదు. ఆ వస్తువు చివరికి మళ్ళీ పగిలిపోతే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, కానీ మట్టే శాశ్వతంగా ఉంటుంది. అలానే భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ భౌతిక విశ్వం కూడా భగవంతుడిలో కలిసిపోతుంది, కానీ భగవంతుడిలో శాశ్వతంగా భగవంతుడికి అన్యంగా ఉండదు. ఓకే. ఏ విధంగా అయితే మట్టి నుంచి తయారైనటువంటి వస్తువులు చివరికి మట్టిలోనే కలిసిపోయి ఆ వస్తువుల యొక్క ఉపాధిని కోల్పోతాయి, అస్తిత్వాన్ని కోల్పోతాయి. అలానే మనం ఏదైనా సరే ఒక ఉపాధిని చూసి ఆ ఉపాధి శాశ్వతము అని అనుకుంటే అది భ్రమ. ఓకే. ఏ ఉపాధి శాశ్వతం కాదు. ఉపాధి అంటే మనకు ఉన్నటువంటి రూపం కూడా మనకు ఉపాధి, మనకు ఉన్నటువంటి పేరు కూడా ఉపాధి, మనకు ఉన్నటువంటి కులం కూడా ఉపాధి, కుటుంబం కూడా ఉపాధి, మనకు ఉన్నటువంటి ఊరు కూడా ఉపాధి. ఈ విధంగా వీటన్నిటితోటి ఇవన్నీ శాశ్వతమా? మనకి కాదు. అలాంటప్పుడు శాశ్వతం కానటువంటి దాన్ని మనం శాశ్వతము అని అనుకుంటే మనం భ్రమలో ఉన్నట్లు. అట్లనే
భౌతిక విశ్వం అనేటువంటిది కూడా ఒక ఉపాధి. భౌతిక ఆ, బ్రహ్మాండం అనేటువంటిది కూడా ఒక ఉపాధి. అది ఈ రూపంలో ఇలా ఉన్నంతసేపు ఇలా కనిపిస్తుంది. ఎప్పుడైతే అది లయం చెందుతుందో అది భగవంతుడిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు ఆ రూపం కనపడదు. కాబట్టి ఆ ఉపాధి అశాశ్వతంగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఉపాధి అనేటువంటిది ఎప్పుడైనా సరే అశాశ్వతమైనటువంటిది. మూలం అనేటువంటిది ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటిది. ఓకే, నెక్స్ట్ 38వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ. సయదజయా త్వజామను సయీత గుణాశ్చజుషన్. 38వ శ్లోకం. సయదజయా త్వజా మనుషయేత గుణాంశ్చ భజతి స్వరూపతాం తదను మృత్యుమపేత భగః. భజతి సరూపతాం తదను మృత్యుమపేత భగః. త్వముత జహాసి తామ హిరవ త్వచమాత్త భాగో. త్వముత జహాసి తామహిరివ త్వచమాత్త భాగో. మహసీ మహీయసేష్ట గుణితే పరిమేయ భగః. మహసి మహీయసేష్ట గుణితే పరిమేయ భగః. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభువారుల వారి భావము: మోహకారకమగు ప్రకృతి సూక్ష్మజీవుని ఆకర్షించగా అతడు ఆమెను ఆలింగనము చేసుకుని తత్ఫలితముగా ప్రకృతి గుణమయమగు రూపమును ధరించుచుండును. తదనంతరము అతడు సమస్తమగు ఆధ్యాత్మిక గుణములను కోల్పోయి నిరంతర మృత్యు విలయములో చిక్కుబడవలసి వచ్చును. అయినను నీవు మాత్రము పాముకు భుజమును విడిచినట్లు ప్రకృతికి దూరముగా నుండువు. అష్టసిద్ధులతో మహిమాన్వితుడవై నిలిచియుండి నీవు అనంతమగు వైభవములను అనుభవింతువు. ప్రభుపాదుల వారి భాష్యము: జీవుడు విశుద్ధాత్మ స్వరూపుడు. భగవంతునితో గుణరీతి సమానుడు అయినప్పటికీ మాయామోహకమగు అజ్ఞానమును ఆలింగనము చేసుకుని పతితుడయ్యేడి అవకాశం ఉన్నది. మాయామరులచే పరవశుడైనప్పుడు అతడు తనను మరుపునకు గురి చేసేది దేహేంద్రియములను స్వీకరించును. సత్వ రజ స్తమో గుణములనడి మాయ యొక్క త్రిగుణముల నుండి తయారయ్యేడి ఈ దేహములు పవిత్రాత్మను నానా రకములకు దుఃఖములతో చుట్టుముట్టి తుట్టతుదకు మరణము పునర్జన్మను కలుగజేయుచుండును. పరమాత్ముడు వ్యక్తిగతాత్మ ఒకే రకమైన ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉందురు. కానీ పరమాత్ముడు తన సూక్ష్మాతి సూక్ష్మమైన అనుయాయుని వలె అజ్ఞానము చే చిక్కబడడు. పొగ రాగి బిందెను చుట్టుముట్టి దాని మెరుపును కనపడకుండగా చేయగలదేమో కానీ సువిశాలమైన సూర్యగోళము అటువంటి గ్రహణము చే ఎంత మాత్రము ప్రభావితము కాదు. నిజమునకు మాయ దేవదేవుని నమ్మకస్తురాలైన దాసి. ఆమె అతని అంతరంగ శక్తి అయిన యోగమాయ యొక్క బాహ్య విస్తారము. శృతి విద్యల సంవాద రూపములో శ్రీ నారద పాంచరాత్రము నందు ఇట్లు చెప్పబడినది: అస్యా ఆవరికా శక్తిర్మహామాయాఖిలేశ్వరి యయా ముగ్ధం జగత్ సర్వం సర్వే దేహాభిమానినః. ఆమె నుండి వచ్చిన ఆచ్ఛాదన శక్తియే మహామాయ సమస్తమగు భౌతిక పదార్థమును నియంత్రించినది. సమస్త జగత్తు ఆమెచే మోహగ్రస్తము కాగా ప్రతి జీవుడు తన భౌతిక దేహముతో మిథ్యాదాత్మను చెందును. కుబుసము తన యథార్థ రూపము యొక్క భాగము కాదని ఎరిగినదై పాము దానిని వదిలినట్లు భగవానుడు సర్వదా ప్రకృతికి దూరముగా నుండును. అణిమ అతి సూక్ష్మము అనే 7 శక్తి, మహిమ అత్యంత పెద్దగా అనే 7 శక్తి వంటి అతని అష్టసిద్ధులతో కొరత కాని పరిమితి కాని లేదు. కనుక లౌకిక అంధకార నీడ అనున్నది భగవానుని అసమానము తేజోమయ మహిమా క్షేత్రములో ప్రవేశించడి అవకాశమే లేదు. ఆధ్యాత్మిక జీవానుభూతి కొద్దిగా ఇప్పుడిప్పుడే జాగృతమయ్యేది వారిల కొరకు ఉపనిషత్తులు ఆత్మ లేదా బ్రహ్మము వంటి మాటలను పలుకుచు ఉన్నత న్యూనాత్మలైన పరమాత్ముడు జీవాత్మల యొక్క భేదమును బాహాటముగా చెప్పకుండును. అయినను తరచుగా అవి ఈ ద్వైత స్థితిని స్పష్టమగు వాక్కులలో ఇట్లు పలుకుచుండును: ద్వాసుపర్ణా సయుజా సఖయా సమానం వృక్షం పరిషస్వజానే తయోరస్య పిప్పలం స్వాద్యత్య అనశ్నన్యోభిచాకశీతి. 2 సహచర పక్షులు ఒకే పిప్పల వృక్షమును ఆశ్రయించి ఉన్నవి. వాటిలో ఒకటి వృక్ష ఫలములను ఆస్వాదించుచుండగా వేరొకటి వాటిని తినక తన మిత్రపక్షిని వీక్షించుచుండును. శ్వేతాశ్వతరోపనిషత్తు 4.6. ఈ ఉపమానములోని 2 పక్షులు ఆత్మ పరమాత్మలు. వృక్షము దేహము ఫలరుచియే నానా రకములకు ఇంద్రియ భోగము.
తుదకు శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించిరి. నృత్యంతి తవ వీక్షణాంగగత కాల స్వభావాద్దిభిర్ భావాన్ సత్వరజస్తమో గుణమయానున్మిఖీలయంతి బహూన్ మామాక్రమ్య పదాశిరస్యతి భరం సమర్థయంత్యాతురం మాయా తే శరణం గతోస్మి నృహరే త్వామేవ తాం వారయ. కాలము జీవుల స్వభావము వంటి వాటిని కూడినట్టి నీ దేవేరిపై నీవు నీ వీక్షణమును సారించగా ఆ చూపు ఆమె ముఖముపై నర్తించుచు అసంఖ్యాగముగు జీవులను జాగృతమునర్చును. వారందరూ సత్వ రజ స్తమో గుణములతో జన్మింతురు. ఓ నరహరి, నీ మాయ నా తలపై తన పాదమును మోపి బలముగా త్రొక్కుచు అమిత దుఃఖమును కలుగ చేయుచున్నది. నేనిప్పుడు నీ శరణాగతుడను, దయచేసి ఆమె అది మానున్నట్లుగా చేయవలసినది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో మోహకారకమైనటువంటి ప్రకృతిని ఏ విధంగా జీవుడు ఎంటర్ అవుతున్నారు, ఈ ప్రకృతిలో ఏ విధంగా బంధింపబడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే జీవుడికి పరమాత్మకి గుణరీత్యా ఎలాంటి భేదము లేకపోయినప్పటికీ పరమాత్మ బంధింపబడకుండా జీవుడు మాత్రమే ఈ ప్రకృతిలో ఎలా బంధింపబడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. గుణరీత్యా ఏకమైనా కానీ భౌతిక గుణాల యొక్క ప్రభావము అనేటువంటిది ప్రకృతిని ఆలింగనం చేసుకుంటున్నారు. ప్రకృతిని ఆలింగనం చేసుకోవడం అంటే ఈ ప్రకృతి ద్వారా మనం పొందాల్సినటువంటి ఇంద్రియ భోగాన్ని మనం చేయడానికి భౌతిక శరీరాలను తీసుకుంటున్నాం. ఇది ప్రకృతిని ఆలింగనం చేయడం అని అంటే. ఓకే, సో అంటే ఈ భౌతిక శరీరాలను తీసుకున్నటువంటి మనము ఎందుకు తీసుకున్నాము అంటే ఈ భౌతిక శరీరానికి కొన్ని రకాల ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలను ఉపయోగించుకొని మనము ఈ ఇంద్రియ భోగం అనేటువంటిది చేయడం కోసం ఈ ప్రకృతిలోకి వచ్చాం. అలా రావడం వలన మనం ఏమవుతున్నాము, కలుషితం అవుతున్నాము, బంధీలం అవుతున్నాము. కానీ భగవంతుడు మాత్రం, అష్టసిద్ధులను కలిగి ఉన్నటువంటి భగవంతుడు మాత్రం మహిమాన్వితుడై ఉన్నాడు. కాబట్టి అనంత వైభవాలను అనుభవిస్తూ ఇలా బంధితుడు కాకుండా తన ధామంలో తాను నిలబడి ఉన్నారు. ఓకే, సో అది భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడా. ఎప్పుడైతే మనము ఈ భౌతిక ప్రకృతిలోకి వస్తున్నామో మనము ఆధ్యాత్మిక గుణాలను కోల్పోతున్నాం, ఆధ్యాత్మిక లక్షణాలను కోల్పోతున్నాం. ఓకే, ఆధ్యాత్మిక లక్షణాలని గుణాలని కోల్పోవడం వల్ల ఏమవుతుంది, మన యొక్క నిజ స్థితిని మనం మర్చిపోతున్నాం, భగవంతుడిని మర్చిపోతున్నాం మనం. ఓకే, భగవంతుడిని మర్చిపోతున్నాం, మన స్థితిని కూడా మనం మర్చిపోతున్నాం. ఇలా ఉన్నటువంటి మనకి అంటే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చినటువంటి మనకి సరి అయినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో రాకుండా ఉండడానికి మాయ అనేటువంటిది మనల్ని ప్రభావితం చేస్తూ ఉంది. అందుకనే అందరూ భాగవతం క్లాస్ ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనంటే మాయ ప్రభావం వల్ల వెళ్ళలేకపోతున్నారు. కొంతమందికి కుటుంబం అడ్డం వస్తుంది, కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి శారీరక ఇబ్బందులు అడ్డం వస్తాయి, కొంతమందికి ఉద్యోగం అడ్డం వస్తుంది, కొంతమందికి ఇంద్రియ భోగాలు అడ్డం వస్తాయి. ఇవన్నీ కూడా మాయ మన మీద చేస్తున్నటువంటి ప్రయోగం, మాయ మనల్ని బంధించడానికి చేస్తున్నటువంటి ప్రయోగం. ఎప్పుడైతే మనము ఈ మాయ ప్రయోగంలో నుంచి, మాయ ప్రభావంలో నుంచి బయటకు వస్తామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా నిలబడగలుగుతాం. లేదు అంటే కనుక మాయలోనే ఉంటాం. మరి మాయ ఎందుకు ఇలా చేస్తుంది అని అంటే మాయ తన్ను భగవంతుడికి నమ్మకస్తురాలైనటువంటి సేవకురాలు. అంటే ఎంత నమ్మకం అంటే మాయకు వదిలేశారు మనల్ని. మాయకి ఎంతగా వదిలేశారంటే ఇంకా మాయ నుంచి వాడు బయటికి రాలేనంతగా మాయ పట్టేస్తుంది వాడిని అన్నట్లు వదిలేశారు. అది జీవుడి యొక్క పరిస్థితి. అది మరి మరి మనం మాయని దాటుకొని పోవాలి అని అంటే మాయ దగ్గరికి వెళ్తే వదిలేస్తుందా మనల్ని? మాయ దగ్గరికే వెళ్ళి నువ్వు నన్ను మాయ నుంచి కాపాడు అంటే వదిలేస్తుందా? వదలదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? మాయను దాటుకొని వెళ్ళాలి అంటే శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనల్ని పీడించేటువంటి దాని నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే మనల్ని పీడించేటువంటి దాని యొక్క యజమాని దగ్గరికి వెళ్ళాలి కదా. అప్పుడే మనకి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. సో ఏ విధంగా అయితే మనకి కుక్కలున్నాయి జాగ్రత్త అని బయట బోర్డు పెడతారు. మనం ఇంట్లోకి వెళ్తుంటే ఏం చేస్తాయి కుక్కలు? అరుస్తాయి, అరుస్తాయి, అడుగు కూడా ముందుకు వెయ్యనియవు. అదే అదే యజమాని పిలిచి అయ్యా నీ కుక్క నన్ను లోపలికి రానియట్లేదు, కొంచెం నీ కుక్కను కంట్రోల్ చేయండి. యజమాని ఏమంటాడు? టామీ కమ్ 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 అంటాడు. యజమాని అలా అనగా ఏముంటుంది?
తోగొప్పుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది. తోగొప్పుకుంటూ మన దగ్గరికి వచ్చి మనల్ని తీసుకుని మన దగ్గరికి పోద్ది కదా. సో అలానే యజమాని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ మాయకి యజమాని ఎవరండి? మాయకి యజమాని స్వయంగా శ్రీకృష్ణ కృష్ణ భగవానుడు. భగవాన్ అలాంటి కృష్ణ శ్రీకృష్ణ భగవాన్ భగవానుడి అదే మనకి మన ప్రాబ్లం వల్ల ఏమిటి అని అంటే మనం ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోవడం మన ప్రాబ్లం. ఈ మాయలో ఉండడం వల్ల మనకేమవుతుంది? అనేక ఫిలాసఫర్స్, అనేక తత్వవేత్తలు, అనేక తత్వవేత్తలు అందరూ కూడా వచ్చేసి మనల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓకే, భగవంతుడు అంటే అది, భగవంతుడు అంటే ఇది, ఆధ్యాత్మిక సాధన అంటే ఇది, ఆధ్యాత్మిక సాధన అంటే అది, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, మంచిగా ఉండాలి, చెడ్డగా ఉండాలి, ఇలాంటి కర్మలు చేయాలి, అలాంటి కర్మలు చేయాలి అనేటువంటి విషయాలను మనకి తెలియచేస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా దూరంగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ చేస్తాయి. చివరికి ఉపనిషత్తులు కూడా అసలు సత్యాన్ని మనకి తెలియచేయవు. ఎందుకు అంటే ఒక్కసారి నువ్వు ఆత్మవి, పరమాత్మ కూడా ఆత్మకి రెండు లక్షణాలు సేమ్ ఉంటాయి. కానీ వ్యక్తిగత ఆత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ ఒక్కటిగా ఉంటుంది, కానీ వ్యక్తిగత ఆత్మ వేరువేరుగా ఉంటుంది. వ్యక్తిగత ఆత్మ పరమాత్మ కంటే కూడా అంశ లాంటిది, పరమాత్మకి సేవ చేయాల్సినటువంటిది అనేటువంటి విషయాలు ఒక్కసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. అసలు నేనెవరో చెప్పకుండా నాకేంటి ఇన్ని డెఫినేషన్స్, ఇన్ని నిర్వచనాలు ఇచ్చేస్తున్నారని కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకనే ఉపనిషత్తులు కూడా ఈ పరమ సత్యాన్ని దాచిపెడతాయి. ఏదైనా సరే విలువైన దాన్ని అంత ఈజీగా పొందలేము కదా. విలువైన వస్తువులు మన ఇంట్లో సోఫాలో పడేస్తారా? టీపై మీద పెట్టేస్తారా? హాల్లో విలువైన వస్తువుని జాగ్రత్తగా దాచుకుంటాం, అల్మారాలో జాగ్రత్తగా దాస్తాం. మీ ఇంట్లో వజ్రాల నెక్లెస్ ఉంది, హాల్లో ఎంటర్ అవగానే టీవీ టీవీ స్టాండ్ ఉంటుంది, మన సోఫా ఉంటుంది, టీపై ఉంటుంది. ఆ టీపై మీద పెట్టేసి వజ్రాల నెక్లెస్ ని మీరు మీరు పని చూసుకుంటారా? ఎవరైనా సరే మన ఇంట్లో ఏమున్నది అని చూడటానికి వచ్చారనుకోండి, ఇంట్లోకి రాగానే వజ్రాల నెక్లెస్ కనిపిస్తుందా? లేదు ప్రభుజీ, జాగ్రత్తగా దాస్తాం ప్రభుజీ. లాకర్లో పెట్టి ఎవరికి వజ్రాల నెక్లెస్ కనిపిస్తుంది? దాన్ని ఎవరైతే జాగ్రత్తగా వెతికి పట్టుకుంటారో వాళ్ళకి. ఎలా వెతకాలి? మీ బెయ్యి వాళ్ళకి అది వచ్చి కావాలి. కనిపిస్తుందా? మీ అదే పక్కింటి వాళ్ళు మీ వజ్రాల నెక్లెస్ చూడాలి అని అనుకున్నారు. వాళ్ళు వచ్చి మీ ఇంట్లోకి రాగానే కనపడదు. బీరువాలో ఉందని తెలుసు, కానీ బీరువా తలుపులు ఇస్తారా, తాళం ఇస్తారా, ఓపెన్ చేయమంటారా? ఎవరు ప్రభుజీ? కానీ ఎప్పుడు ఇస్తారు మీరు? వాళ్ళు వాళ్ళ మీద మనకి నమ్మకం రావాలి. అడిగితే వాళ్ళ మీద మనకి నమ్మకం రావాలి. వాళ్ళు ఏ తప్పు చెయ్యరు అనేటువంటి భావన ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం? నీకు ఈ రోజు వజ్రాల నెక్లెస్ కావాలా, నేను పనిలో ఉన్నా కానీ నీకు తాళం చేయి తీసుకెళ్ళి ఆ బీరువాలో ఉంది తీసుకో అంటాం. అంటే అంత సీక్రెట్ ని అంత ఈజీగా అందరికీ రివీల్ చేయరు. దాని లోపల ఎక్కడో పెడతారు, దాచిపెడతారు. ఎప్పుడైతే మీ విశ్వాసం పెరుగుతుందో, ఎప్పుడైతే మీ శ్రద్ధ పెరుగుతుందో, ఎప్పుడైతే మీరు తప్పు చేయరు అనేటువంటి స్వభావం ఎప్పుడైతే ఉంటుందో, అంటే మీరు పూర్తిగా ఉపనిషత్తుల్ని లేకపోతే వేదాలని నమ్మాలి. నమ్మినప్పుడు దానిలో నిగూఢమైనటువంటి సత్యానికి యాక్సెస్ దొరుకుతుంది మీకు. అప్పుడు తాళం చేతులు దొరుకుతాయి. అప్పుడే మీరు సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. అందుకనే ఈ ఉపనిషత్తులు కూడా కొన్ని సత్యాలని దాచిపెడుతున్నాయి, వేదాలు కూడా కొన్ని సత్యాలని దాచిపెడుతున్నాయి. కేవలం ఆ సత్యాలని, ఆ లాకర్ కీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకే అర్థం అవుతుంది, అందరికీ అర్థం కాదు. అందుకనే వేదాలలో ఎక్కడ చెప్పారండి? వేదాలలో సగం భాగం మేము చదివేశాము అని అంటే, సగం భాగం చదివేసి వెళ్ళిపోతే అదే ప్రాబ్లం. చదివితే మొత్తం చదవాలి. సగం మన జీవిత కాలం మొత్తం కలిపినా, లేకపోతే రాబోయేటువంటి 2-3 జీవితాలను కూడా కలిపి చదివినా కానీ మనకి వేదాలు మొత్తం కంప్లీట్ చేయడం సాధ్యం కాదు. అంత ఉన్నది వేదం. ఓకే, అందుకనే వేదాలలో పండితులు 4 వేదాల్లో నేను పండితులు అని చెప్పుకునేటువంటి గొప్పవాళ్ళు ఎవరు లేరు. సో నేను ఏదో ఒక వేదాన్ని చదివాను, 2 వేదాలు చదివాను అని చెప్పుకుంటారు. ఆ వేదంలో కూడా సగంలే చదువుతారు. మరి అలాంటప్పుడు మనకి ఆ యాక్సెస్ రావాలంటే ఏం రావాలి అని అంటే భక్తి రావాలి. భక్తి వచ్చినప్పుడు ఆ భక్తి అంటే మనకి ముందు నమ్మకం రావాలి. ఆ నమ్మకం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ఈ లోపలనే మనల్ని ఏం చేస్తారు ఈ తత్వవేత్తలు? అరే అటు పోతున్నావు, నీకేం వస్తుంది, ఇటురా నీకు మనశ్శాంతి వస్తుంది, ఇటురా నీకు శారీరక ఆరోగ్యం వస్తుంది, లేకపోతే ఇటురా నేను ఇది చెప్తాను, నేను అది చెప్తాను, ఇలా కూర్చో, ఇలా ముక్కు మూసుకో, ఇలా తపస్సు చేయి అని చెప్తారు. ఓకే, అంటే మనకి చైతన్య చరితామృతంలో చెప్పినట్లు ఆధ్యాత్మికమైనటువంటి జర్నీ అనేటువంటిది స్టార్ట్ చేసినప్పుడు
ఈ స్టార్ట్ చేసేటువంటి జర్నీలో అనేక తత్వవేత్తలు నీకు అడ్డం వస్తారు నువ్వు గమ్యాన్ని చేరడానికంటే ముందు. ఈ తత్వవేత్తలందరూ కూడా నేను ఆధ్యాత్మికంగానే ఉన్నాను, నేను ప్రగతిని సాధించాను, నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటూ వచ్చేటువంటి ఒక కుహనా గురువులు, అంటే దొంగ గురువులు. లేదు అని అంటే మనల్ని మోసం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారు? అందుకనే సముద్రంలో ఈదుతూ ఉంటే అవతల ఒడ్డు చేరడానికంటే ముందు ఎన్నో మొసళ్ళు, ఎన్నో పాములు, ఎన్నో చేపలు, ఎన్నో తిమింగళాలు మనకి ఎలా అడ్డం వస్తాయో అలా ఈ తత్వవేత్తలందరూ మనకు అడ్డం వస్తారు. అలా అడ్డం రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మనం నావని ఎక్కిపోవాలి. ఈదుకుంటూ కాదు పోవాల్సింది సముద్రాన్ని దాటాలంటే. ఉం? ఆ నావకి కూడా డ్రైవర్ ఉండాలి. డ్రైవర్ లేని నావ ఎక్కితే ఏమవుతుంది? అక్కడే ఉండిపోతుంది. అక్కడే ఉండిపోతుంది. పడిపోతాం ఒడ్డుకు చేరాలి. ఆ? ఎంత ప్రయాణం చేయాలనుకున్నా కానీ మళ్ళీ ఒడ్డుకే వచ్చేస్తాం, యువతల ఒడ్డుకే వచ్చేస్తాం. ఎందుకంటే అలలు ఇటు నెడుతూ ఉంటాయి కదా, అలలు ఇటు నెడుతూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి నామ ఎక్కాలి అని అంటే గురువుని పొంది ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ చేయాలి. గురువు మనకి నావికుడు లాంటి వాడు. అంతేకాని నా స్వశక్తితోటి నేను ఈదుకుంటూ వెళ్ళిపోతా అంటే నీకు ఎంత ఈదే శక్తి ఉన్నా కానీ మధ్యలో తిమింగళాలు ఉంటాయి. ఓకే, సముద్రంలో భయంకరమైనటువంటి ఆ, జలచరాలు కూడా ఉంటాయి. అవి కూడా మనల్ని పోనీయవు. ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా ఎవరితో పోలుస్తుంది శాస్త్రం అంటే? తత్వవేత్తలతో పోలుస్తుంది. శాస్త్రం చదివినటువంటి వాళ్ళతో పోలుస్తుంది. వీళ్ళందరూ మనం ముందుకు పోనీయట్లేదు కదా. అందుకనే ఈ యొక్క శృతులు కూడా సరిగా అర్థం చేసుకోవాలన్నటువంటి వ్యక్తులు, శృతులను కూడా తప్పుగా భావించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మనల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక జీవన అనుభూతి అనేటువంటిది ఆ అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎప్పటి వరకు కష్టతరమైనది అని అంటే సరి అయినటువంటి ఛానల్లోకి వచ్చేంత వరకు. ఒకసారి మీరు ఆ ఛానల్లోకి వచ్చారనుకోండి, ఆ తర్వాత అది ఈజీ అయిపోతుంది. అంటే ప్రామాణికమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలోకి రావాలి, ప్రామాణికమైనటువంటి గురువుని పొందాలి, ప్రామాణికమైనటువంటి భక్తుల్ని పొందాలి. అంటే ప్రామాణికమైన భక్తులు, అప్రామాణికమైన భక్తులు ఎలా ఉంటారు అని అనొచ్చు. అందరూ భక్తులే. సహజంగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భక్తులే. ఏ దేవీ దేవతలకు భక్తులు, లేకపోతే ఏ ఆ జంతువులకు భక్తులు, లేకపోతే ఏ మనుషులకు భక్తులు, గొప్ప సెలబ్రిటీస్కి కూడా భక్తులు ఉన్నారు. అందరూ భక్తులే. కానీ ఎవరు ప్రామాణికమైనటువంటి భక్తులు? ఎవరంటే ప్రామాణికమైన భక్తులు ఎవరైతే వైష్ణవులు, వాళ్ళు ప్రామాణికమైనటువంటి భక్తులు. ఎందుకంటే వైష్ణవ సిద్ధాంతం మనకి ముక్తినిస్తుంది. ఈ భవబంధాలను దాటుకొని ముందుకు తీసుకువెళ్తుంది వైష్ణవ సిద్ధాంతం. కాబట్టి అలాంటి ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి భక్తులు కనుక మనకు దొరకకపోతే మనం అనేక జన్మల పాటు మళ్ళీ మళ్ళీ ఈ భవబంధాల్లోనే ఉండిపోవాల్సి ఉంటుంది, ఇంద్రియ భోగం చేస్తూ. ఓకే, ఇంకా ఆత్మ పరమాత్మ గురించి శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇంతకు ముందు తెలుసుకున్నటువంటి విషయం. రెండు పక్షులు ఒక చెట్టు కొమ్మ మీద ఉంటే ఒక పక్షి ఆ చెట్టు ఫలాలని అనుభవిస్తూ ఉంటే ఇంకొక పక్షి సాక్షిగా చూస్తూ ఉన్నారు. ఇది ఆత్మ చేస్తున్నటువంటి, అంటే వ్యక్తిగత ఆత్మ చేస్తున్నటువంటి ప్రతి కర్మని కూడా వృక్షం అనబడేటువంటి ఈ శరీరంలో నుంచి, శరీరం మీద ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ చూస్తూ సాక్షిగా ఉంటుంది. ఆత్మ ఫలాలని అనుభవిస్తుంది, అంటే ఇంద్రియ భోగాలని చేస్తూ ఉంటుంది అనేటువంటిది మనకి ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ లో చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 39వ శ్లోకం. ప్రమీల మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యది నా సమద్ధరంతి యతయో హృది కామజటా యది నా సముద్ధరంతి యతయో హృది కామజటా దురధిగమో సతాం హృది గతో స్మృత కంఠమణిః దురధిగమో సతాం హృది గతో స్మృత కంఠమణిః అసుతృపయోగినాముభయతోప్యసుఖం భగవన్ అసుత్రపయోగినాం భయతోప్యసుఖం భగవన్న అనపగతాంతకాధనధిరూఢ పదాద్భవతః అనపగతాంతకాధనధిరూఢ పదాద్భవతః
తమ హృదయమందలి భౌతిక వాంఛలను సమూలముగా పెకిలించుటలో విపులులయ్యేడి అతులు అపవిత్రులుగా ఉండిపోయేదురు. ఆ విధముగా వారు నిన్ను ఎరుగుజాలకుందురు. తమ హృదయములందే ఉన్నప్పటికీ నీవు వారికి విస్తృత కంఠమణి వంటి వాడవు. భగవంతా, కేవలము ఇంద్రియ భోగము కొరకే యోగమును అభ్యసించు వారలు తమను విడువని మృత్యువు నుండి యవ్వని పదమును తాము చేరజాలరో అట్టి నీ నుండి ఇహపరములలో శిక్షను అనుభవించియే తీరవలెను. భాష్యము. భగవద్ధామములో ప్రవేశమును పొందుటకు మనిషికి కేవలము వైరాగ్య ప్రదర్శనము చాలదు. అతడు పూర్తిగా హృదయ పరివర్తనము పొందవలసి ఉండును. ఆత్మఘాతకమైనట్టి స్థూల సూక్ష్మ ఇంద్రియ భోగ అలవాట్ల యందు పూర్తిగా అభిరుచిని కోల్పోవుటచే అది చిహ్నత మగును. నిజమైన యతి మైథున సుఖము, మాంసభక్షణము, మత్తు పదార్థ స్వీకారము, జూదము గురించి ఆలోచింపకపోవుటయేగాక పదవి ప్రతిష్టలను గురించిన కోరికలను కూడా విడనాడవలసి ఉండును. ఇవన్నీయును కలిపి దారుణమైన పంతముగానే అయినను కృష్ణ భక్తి భావంలో నిజమైన వైరాగ్య ఫలము జీవితకాల యత్నమునకు తగినదే అయ్యుండును. ముండకోపనిషత్తు 3.2.2 ఈ శ్లోకమును ఇట్లు ధ్రువపరచుచున్నది. కామాన్యః కామయతే మన్యమానః కర్మభిరాజ్యయతే తత్ర తత్ర. విచారణశీలుడైన యతి ఒకవేళ ఏదేని లౌకిక వాంఛలను కలిగి ఉన్నచో కర్మఫలముచే నానా విధములకు పరిస్థితులలో పదే పదే జన్మింపవలసి వచ్చును. తత్వవేత్తలు, యోగులు జన్మ మృత్యువుల నుండి బయటపడుటకు తీవ్రంగా యత్నించినను తమ స్వాతంత్ర్యమును వదులుకొనుటకు ఇష్టపడని కారణంగా వారి ధ్యానము భగవద్భక్తి రహితములై ఉండును. అందువలన వారు వైరాగ్య పరిపూర్ణత యందు అనగా విశుద్ధ భగవత్ ప్రేమ యందు కొరబడి యుందురు. ఈ విశుద్ధ ప్రేమయే శ్రద్ధావంతుడైన వైష్ణవుని ఏకైక లక్ష్యము. అందువలన అతడు లాభము, ప్రశంస, ఖ్యాతి అనడి స్వాభావిక ప్రలోభములను సావధానముగా నివారించవలెను. నిరాకార బ్రహ్మైక్య వాంఛను కూడా అతడు నిరోధించవలెను. దీనిని గురించి శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువు 1.1.11 నందు ఇట్లు తెలిపిరి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. ఉత్తమగు భక్తియుత సేవ వృద్ధి చెందినప్పుడు మనుజుడు సమస్తమగు అభిలాషలకు అద్వైత తత్వము ద్వారా లభించడి జ్ఞానమునకు సకామ కర్మకు దూరం కావలెను. అతడు కృష్ణుడు కోరినట్లుగా అనుకూలముగా కృష్ణ సేవను నిరంతరము చేయవలసి ఉండును. కేవలము తమ ఇంద్రియ ప్రీత్యర్థము కఠినముగు యోగాభ్యాసమును చేసేడి వారికి దీర్ఘకాల కష్టము తప్పనిసరి అగును. ఆకలి, రోగము, ముసలితనము, ప్రమాదము వలన గాయములు, ఇతరుల వలన హింస ఎనున్నవి ఈ జగత్తులో మనిషికి వివిధ మోతాదులలో అనుభూతమయ్యేది అనంతమైన కష్టములలో కొన్ని మాత్రమే. తుట్టతులకు మృత్యువు వేచియే ఉండును. తదనంతరము పాపమునకు కఠినముకు శిక్ష ఉండనే ఉన్నది. ఇతరుల జీవితములను పడముగా పెట్టి విచ్చలవిడిగా ఇంద్రియ భోగమును అనుభవించు వారులకు ఊహింపరానట్టి కఠినమైన శిక్ష తప్పక విధించబడును. అయినను ప్రస్తుత జీవితములో దుర్భాగ్యము గాని మరణానంతరము నరకమునకు వెడల వచ్చుట గాని మహాభవ క్లేశము కానే కాదు. భగవంతునితో గల నిత్య సంబంధమును మరచుటచే కలిగిన శూన్యతయే మహాభవ క్లేశము. శ్రీల శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించిరి. దంభన్యాసమిషేణ వంచిత జనం భోగైక చింతాతురం సమ్మూహ్యంత మహర్నిశం విరచితోద్యోగక్లైమైరాకులం ఆజ్ఞాలం మజ్ఞ జనతా సమ్మాననా సన్మదం దీనానాథ దయా నిధాన పరమానంద ప్రభో పాహి మాం. వైరాగ్య నటంచే తన్ను తాను మోసగించుకునే వంచకుడు కేవలం ఇంద్రియ భోగమునే తలచుచూ నిరంతరము క్లేశముల పాలగును. రేయింబవళ్ళు మోక్షగ్రస్తుడే అతడు తన కైతాలను కల్పించుకొనడి ప్రయాస పూర్వకముగు యత్నములచే ఆతుర చిత్తుడగును. అట్టి మూర్ఖుడు ఈ నియమములను ఉల్లంఘించిన వాడే ఇతర మూర్ఖులు వసగడి ఆదరమునకు అత్యాస పడుచుండును. ఓ పతితనాథుడా, దయా నిధానమా, పరమానంద ప్రభు, ఆ వ్యక్తిని నేనే, దయచేసి నన్ను కాపాడుము. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. సో హృదయంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి వాంఛలని నశింపజేసుకోకుండానే ఈ భౌతిక జగత్తు నుంచి వదిలేసిపోయారు అనంటే వాళ్ళు అపవిత్రులుగానే ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని వదిలేస్తున్నట్టు. భగవంతుడు మనకి శరీరాన్ని ఎందుకు ఇచ్చారు?
మనల్ని మనం పవిత్రం పూర్తిగా చేసుకోవడం కోసం, చేసుకున్నారు మనల్ని మనం ప్రభుజీ. పవిత్రం చేసుకోవడం కోసం ఇచ్చారు. ఓకే, పవిత్రం చేసుకున్న తరువాతనే అంటే మనలో ఉన్నటువంటి ఈ మలినాలన్నీ పోవాలి. ఈ మలినాలన్నీ పోవడం కోసమే మనకి ఈ శరీరాన్ని ఇచ్చారు. అసలు మనం శరీరం ఎందుకు తీసుకున్నాము అనేటువంటి విషయం కూడా మనకు తెలియకపోతే ఈ శరీరాన్ని మనం ఎలా ఉపయోగిస్తాము కదా. మనం తప్పుగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఒక వస్తువుని మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ కొన్నారు. వాషింగ్ మెషిన్ ఎందుకు కొన్నారు అనేటువంటి విషయం మీకు తెలియకపోతే వాషింగ్ మెషిన్ యూజ్ చేసి ఇంకేదో పని చేస్తే, బట్టలు ఫలితం ఉతకడానికి లేదు, కాకుండా ఇంకేదో పని చేయడానికి ఉపయోగించేస్తే, ఏం ఆ? ఫలితం ఉండదు, ఏం వాషింగ్ ఫలితం మెషిన్ లో పెడితే పచ్చళ్ళు అన్ని వాషింగ్ మెషిన్ లో పెడితే చెడిపోకుండా ఉంటాయని వాషింగ్ మెషిన్ లో పెట్టేసి క్లోజ్ చేసేస్తే, ఫ్రిడ్జ్ లో ఉండదు, పెట్టాల్సినవి వాషింగ్ మెషిన్ లో పెట్టి వాషింగ్ మెషిన్ లో పెట్టాల్సింది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే, పాడైపోతాయి ప్రభుజీ. ఉం? అంటే ఏదే ఇప్పుడు శరీరం అనేటువంటిది కూడా ఒక వస్తువే మనకి. ఓకే, ఏ విధంగా అయితే మన ఇంట్లో ఉన్నటువంటి పనిముట్లని ఏ పనిముట్ని దేనికి వాడాలి అనేటువంటి విషయం తెలుసుకోకుండా మనం వాడితే ఆ పనిముట్టు యొక్క ఉపయోగం మనకి ఎలా ఉండదో, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని కూడా మనం ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేటువంటిది కనుక తెలియకపోతే ఇది కూడా వృధా అయిపోతుంది. ఈ శరీరాన్ని మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి ఇచ్చారు. ఒకవేళ మనం కనుక ఈ శరీరాన్ని పవిత్రం చేసుకోకుండానే ఈ శరీరాన్ని వదిలేసామనుకోండి, ఏమైపోతుంది? మళ్ళీ ఇంకొక శరీరం వస్తుంది. ఆ శరీరంలో అయినా పవిత్రం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మరి ఆ శరీరం ఈ శరీరం లాగా సహకరించే శరీరం అవుతుందని ఏంటి గ్యారంటీ? మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి సహకరించేటువంటి శరీరం ఏమిటి అని అంటే మానవ శరీరం. మిగిలిన ఏ శరీరము కూడా మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి ఉపయోగపడదు. మరి మానవ శరీరంలో ఉండి పవిత్రం చేసుకోకపోతే అపవిత్రులుగానే మరణిస్తే ఉం? ఎప్పటికీ కూడా మనం భగవంతుడిని తెలుసుకోలేము. ఇలానే జన్మామృత్యుల్లో మనం ఎప్పటికీ కూడా ఉండిపోతాం. ఓకే, ఇంద్రియ భోగం అంటే ఈ కోరికలు అనేటువంటివి పూర్తిగా నశించినప్పుడు అప్పుడు మనము పవిత్రులం అవుతాము. లేదు అని అంటే కనుక మనం శిక్షలని అనుభవిస్తూనే ఉండాలి. ఇహపరలోకాలలో మనం శిక్షల్ని అనుభవిస్తూనే ఉండాలి. నిజానికి మనం అందరం కూడా మనం మార్నింగ్ చెప్పుకున్నాం, ఒక విషయం చెప్పుకున్నాం. మనం ఈ భౌతిక విషయంలోకి వచ్చాము అని అంటే దుఃఖాలని అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే భౌతిక విషయం అంటేనే దుఃఖాలయం. ఓకే, దుఃఖాలయంలో ఉండి నేను సుఖంగా ఉన్నాను అని చెప్పుకునేటువంటి వాడు మూర్ఖుడు. ఎవరికైనా సరే దుఃఖాలు లేకుండా ఉండవు. దుఃఖాలు లేని సమయాన్ని మనం సుఖము అని అనుకుంటాం. అది కూడా నిజమైనటువంటి సుఖమా, అంతకంటే గొప్ప సుఖం లేదా అంటే దాని రుచి మనకు తెలియదు కాబట్టి మనం అనుభవిస్తున్నటువంటి సుఖమే ఉత్తమమైనటువంటి సుఖము అని మనం అనుకుంటాం. ఎప్పుడైతే అంతకంటే గొప్ప సుఖం దొరికిందో అప్పుడు మనకి అనిపిస్తుంది, ఆహా, లైఫ్ లో నేను ఇంతగా ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు అంటాం. అలా ఎన్నిసార్లు అనలేదు మనం అందరం ఇంతకు ముందు? ఉం? ఇది నా బెస్ట్ మూమెంట్ అని అంటాం. మళ్ళీ అలానే ఇంకో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తే ఎన్నిసార్లు అంటాము అలా మనం, ఇది నా బెస్ట్ మూమెంట్ అని, ఇలా నేను బెస్ట్ గా ఉన్నాను అంటే. ఏ సుఖము కూడా గొప్ప సుఖం కాదు, అంతకు మించినటువంటి సుఖాలు కూడా ఉంటాయి. కానీ ఆ సుఖాన్ని రుచి చూడక ముందు మనకి ఇదే బెస్ట్ అనుకుంటాం, అంతకు మించింది లేదు అని అనుకుంటాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అని అంటే దుఃఖాన్ని లేనటువంటి సమయాన్ని సుఖము అని అనుకుంటున్నాము. ఆ సుఖానికి కూడా సరి అయినటువంటి నిర్వచనం మనకి తెలియట్లేదు. కాబట్టి యాక్చువల్గా ఇంతకు ముందు మనం చదువుకున్నట్లు ఎప్పుడైతే మనం ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది మన పుణ్యఫలాలని కరిగిస్తూ ఉంటుంది. పుణ్యఫలాలను కరిగించడం కారణంగా పుణ్యఫలాలు కరిగిపోతూ ఉండడం వల్ల మనం సుఖాలను అనుభవిస్తూ ఉంటాం. ఓకే, మన దగ్గర డబ్బులు ఖర్చు పెడితేనే కదండి మనకి విలాసమైన జీవితం వస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టకుండా జేబులో డబ్బులు అలానే ఉండాలి, కానీ నాకు విలాసమైన జీవితం కావాలంటే వస్తుందా? రాదు. పుణ్యాలను ఖర్చు పెడుతూ ఉండాలా, సుఖమైనటువంటి జీవితం వస్తూ ఉండాలి. పాపాలను ఖర్చు పెడుతూ ఉండాలా, కష్టతరమైనటువంటి జీవితం వస్తూ ఉంటాం. అంటే దుఃఖాలన్నీ కూడా పాపాలను ఖర్చు పెట్టడం వల్ల వస్తుంది. దుఃఖాలన్నీ కూడా పాపాలను ఖర్చు పెట్టడం వల్ల వస్తుంది. అంటే ఉదాహరణకి మనందరికీ కూడా ఏదైనా సరే బాధ ఉంది అనుకుందాం, లేదు అంటే శారీరకమైనటువంటో లేకపోతే ఆరోగ్యపరమైనటువంటో లేకపోతే మానసికమైనటువంటో లేకపోతే వృత్తిపరంగానో ఏవో కష్టాలు ఉన్నాయి అనుకుందాం. ఈ కష్టాలన్నీ కూడా ఉంటే మనకున్నటువంటి కర్మ ఫలితాలు కరిగిపోతున్నాయి, అంటే పాప కర్మలన్నీ పోతున్నాయి అని అర్థం. ఒకవేళ ఇలాంటి పాపకర్మలు పోతూ ఉన్నాయి అంటే కష్టాలని అనుభవించి పాపకర్మలను పోగొట్టుకోవాలి. మరి ఆ కష్టాలు ఏదో మనం భగవంతుడికి చేసేటువంటి
ఏకాదశి వ్రతం ద్వారానో లేకపోతే పొద్దున్నే లేచి ఆధ్యాత్మిక సాధన ద్వారానో పడ్డాం అనుకోండి ఆ కష్టాలన్నీ, అప్పుడు కూడా తీరుతాయి కదా మన కష్టాలు. అప్పుడు కూడా కొన్ని కష్టాలు అనుభవిస్తున్నట్టే కదా. ఏకాదశి వ్రతం చేయడం ద్వారా కష్టాలను అనుభవిస్తున్నాం. పొద్దున్నే లేచి జపం చేయడం కూడా మనకు కష్టమే, కొంత కష్టమే, శారీరకమైనటువంటి కష్టమే. అర్చా విగ్రహ ఆరాధన చేయడం కూడా ఎంతో కొంత కష్టపడుతున్నాం. ఈ కష్టాల ద్వారా కూడా మన కర్మ ఫలితాలను తీసేయగలిగితే మనం శారీరకంగా ఆరోగ్యపరంగా అనుభవించేటువంటి కష్టాలు తగ్గుతాయి. ఎందుకంటే కొన్ని కర్మఫలాలు ఇవి పోతున్నాయి కదా. అందుకని కాబట్టి ఇది తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనము ఈ శరీరాన్ని అపవిత్రంగానే వదిలేస్తాం, ఇలానే వదిలేస్తాం. ఓకే, ఏవో మందులు తీసుకుంటాం, మళ్ళీ తర్వాత షుగర్ పేషెంట్ ఏం చేస్తాడు, షుగర్ కంట్రోల్ చేసుకోవడం కోసం మెడిసిన్ తీసుకుంటాడు. మెడిసిన్ తీసుకొని మళ్ళీ స్వీట్ తింటాడు. మళ్ళీ స్వీట్ తిన్నాను కాబట్టి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంకేదో మెడిసిన్ తీసుకుంటారు. అలా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏవో కొన్ని పుణ్యకర్మలు చేస్తూ ఉంటాం, ఏవో కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటాం, వాటిని కాంపన్సేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లేదు అంటే ఈ జీవితాన్ని ఇలానే ఆ, పరమ లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం తెలియకుండానే వదిలేస్తూ ఉంటాం అనమాట. ఓకే, భక్తి రసామృత సింధు మనకి ఏం చెప్తుంది అని అంటే అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ భక్తియుత సేవను వృద్ధి చెందినప్పుడు మనుషులు సమస్తముకు అభిలాషలకు అద్వైత తత్వముకు ద్వారా లభించే జ్ఞానమునకు సకామ కర్మలకు కూడా దూరంగా ఉండాలి. అంటే మనకి అననుకూలమైనటువంటి భక్తిలో పురోగమించడానికి అననుకూలమైనటువంటి అంటే అనుకూలంగా లేనటువంటి వాటన్నిటిని మనం వదిలేసేయాలి, త్యజించేసేయాలి. ఓకే, త్యజించేసేయాలి, వదిలేసేయాలి. ఇది నాకు వద్దు అనుకోవాలి. ఏదైతే మనకు ఉండడం వల్ల మనం భక్తిలో పురోగమించట్లేదో దాన్ని మనం వదిలేసేయాలి. ఏదైతే ఉండడం వల్ల మనం భక్తిలో పురోగమిస్తామో దాన్ని మనం ఉంచుకోవాలి, మనతో ఉంచుకోవాలి. దాని సహాయంతో మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి. సో ఉదాహరణకి మనం పొద్దున్న చెప్పుకున్నాం, ధ్రువుడికి కుబేరుడు ఆశీర్వాదం. దేవతల ఆశీర్వాదం అయినా సరే భక్తుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు? భక్తిలో పురోగమించడం కోసం. లేదు నాకు దేవతలు వద్దు, నేను దేవతల దగ్గరికి వెళ్ళను, నేను కనీసం కళ్ళు మూసుకొని దేవతల వైపు కూడా చూడను, ఒకవేళ పొరపాటు నా కళ్ళ ముందుకు వస్తారేమో అని చెప్పేసి నేను కళ్ళు మూసుకుంటాను అంటే అది సరి అయినటువంటి వైష్ణవ సిద్ధాంతం కాదు. వైష్ణవ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు భక్తిలో పురోగమించడానికి ఏదైతే అనుకూలమో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఏదైతే అననుకూలమో దాన్ని రిజెక్ట్ చేయాలి. ఒకవేళ అలా చేయలేదనుకోండి భక్తిలో పురోగమించలేము మనం. ఒకవేళ మనకి దేవతలు సహకరిస్తున్నారు అనుకోండి, ఆ సహకారం కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? కృష్ణ భక్తిని పెంపొందించుకోవడం కోసం తీసుకోవాలి. అంతేకాని దేవతల సహకారం కేవలం భౌతికమైనటువంటి అవసరాలను తీర్చుకోవడం కోసం మాత్రమే ఉపయోగించుకున్నట్లయితే అది తప్పు. ఓకే, సో ఆ విధంగా అనుకూలమైనటువంటి భక్తి చేయాలి. తర్వాత శ్రీధర స్వామి చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏమంటున్నారు అంటే వైరాగ్య నటనతో తన్ను తాను మోసగించుకునే వంచకుడు కేవలం ఇంద్రియ భోగమునే తలుచు నిరంతరము క్లేశములు పాల్గొను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట ఇది. మనం అందరం అనుకుంటాం నాకు దీని మీద ఇష్టం లేదు, దాని మీద ఇష్టం లేదు, దాని మీద కోరిక లేదు, దీని మీద కోరిక లేదు. మీ భక్తిలోకి వచ్చిన తర్వాత అండి, భాగవతం క్లాసులు విన్న తర్వాత మా కోరికలన్నీ నశించాయండి అంటే మనము ఎంతవరకు బయట అంటున్నాము, నిజంగా హృదయంలో కూడా మన కోరికలు నశించాయా అనేటువంటి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఓకే, ఎప్పుడైతే మేము భగవద్గీత విన్నామో, ఎప్పుడైతే మేము భాగవతం చదివామో, ఎప్పుడైతే మీ ద్వారా మేము భాగవతం క్లాసులు వింటున్నామో మా కోరికలన్నీ నశించాయండి అనేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రశ్నించుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇది కేవలం మనం బయటికే అంటున్నామా, లోపల కూడా అనుకుంటున్నామా ఇలానే. అంటే వైరాగ్యము అనేటువంటిది కనిపించేటువంటిది కాదు, బయటికి చూపించేటువంటిది కాదు. వైరాగ్యం అనేటువంటిది బాహ్యంగానూ అంతరంగానూ రావాలి. అంతరంగా వైరాగ్యం లేకుండా బాహ్యంగా మాత్రమే వైరాగ్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది గొప్ప కాదు. అంతరంగా వైరాగ్యాన్ని ప్రదర్శించి బయటకు మాత్రం ఏదో ఆకర్షిస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టు కనిపించినా కానీ పర్వాలేదు. భక్తులు లోపల వైరాగ్యంగానే ఉంటారు, బయటికి మాత్రం భౌతిక కర్మలు చేస్తున్నట్లు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతను నెరవేర్చడం అనేటువంటిది మనకి భౌతిక కర్మలా కనిపిస్తుంటుంది, కానీ అంతరంగా వాళ్ళకి దాని మీద ఎలాంటి అటాచ్మెంట్ ఉండదు. ఉదాహరణకి ఇంతకు ముందు ఎంతో గొప్ప గొప్ప రాజుల గురించి మనం చదువుకున్నాం. స్వయంభువ మనువు, ఋతమహారాజు, అంబరీష్ మహారాజ్ ప్రభుజీ. అంబరీషుడు, ధ్రువుడు,
వీళ్ళందరూ కూడా బయటికి వాళ్ళ వాళ్ళ పాలన చేశారు. ఒక్క భార్య కాదు, అనేక మంది భార్యలను పొంది ఉన్నారు. ఒక్క కొడుకు ఒక్క కూతురు కాదు, అనేక మంది పిల్లలను కలిగి ఉన్నారు. విశ్వం మొత్తాన్ని పాలించారు, ఐశ్వర్యాన్ని పొంది ఉన్నారు. భౌతిక కర్మలాగా మనకు కనిపిస్తుంది, కానీ దేని మీద వాళ్ళకి సంగత్వం అనేటువంటిది లేదు. సమయం వచ్చినప్పుడు దాన్ని క్షణంలో వదిలేసి వెళ్ళిపోయారు. స్వయంభూముడు ఎలా వెళ్ళిపోయాడండి? ధ్రువుడు ఎలా వెళ్ళిపోయాడు? పృథ మహారాజు ఎలా వెళ్ళిపోయాడు? అంబరీష్ ఎలా వెళ్ళిపోయాడు? వీళ్ళందరూ కూడా సమయం వచ్చినప్పుడు దాని మీద ఒక్క క్షణంలో దాన్ని వదిలేసుకున్నారు అని అంటే అది నిజంగా సంగత్వం ఉన్నట్ట లేనట్ట? లేదు. అప్పుడు దాకా దాన్ని కౌగిలించుకుని కూర్చున్నటువంటి వ్యక్తి నాకు ఇప్పుడు ఇది అవసరం లేదు అనుకున్న మరుక్షణమే దాన్ని వదిలేయడం అనేటువంటిది సాధ్యమవుతుందా? అంతర్గతంగా అనుకున్నారు ప్రభుజీ. అంటే మానసికంగా, అంతరంగికంగా, హృదయంలో వాళ్ళకి అటాచ్మెంట్ లేదు, బయటికి అలా కనిపిస్తున్నారు, వాళ్ళ బాధ్యతగా చేస్తున్నారు. కాబట్టి బాధ్యతలను నిర్వర్తించినటువంటి ప్రతి ఒక్కడు భౌతికంగా ఉన్నట్లు కాదు, వైరాగ్యాన్ని ప్రదర్శించినటువంటి ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికంగా ఉన్నట్లు కాదు. ఓకే, కాబట్టి ఈ వైరాగ్యము అనేటువంటిది లోపల నుంచి కూడా కావాలి. ఏదో తిలక పెట్టుకొని కుర్తా వేసుకున్నంత మాత్రాన భక్తులు అయిపోరు, కంటి మాల వేసుకున్నంత మాత్రాన భక్తులు అయిపోరు. లోపల ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకనే వీళ్ళని ఏమన్నారు భగవద్గీతలో? శ్రీకృష్ణుడు ఇలాంటి వాళ్ళకి ఒక పేరు పెట్టారు. స్థితప్రజ్ఞులకు. ఏ మనకి భగవద్గీతలో మిథ్యాచారులు అని వస్తుంది పేరు. ఓకే, మిథ్యాచారి అంటే బయటికి సన్యాసులా కనిపిస్తారు, కానీ లోపల సన్యాసం ఉండదు. ఓకే, సారీ ప్రభుజీ. ఓకే, మిథ్యాచారులు. ఓకే, అలాంటి మిథ్యాచారి సన్యాసి వల్ల ఏమీ ఉపయోగం లేదు, వాళ్ళ కోరికలు లోపల అలానే ఉన్నాయి. ఓకే, బయటికి నిప్పు ఆరిపోయినట్టు కనిపిస్తుంది, లోపల ఉంటుంది. కొంచెం పొగ గాలి ఉంటుంది. వీచింది అనుకోండి, ఆ నిప్పు అప్పటిదాకా నిప్పులా కనిపించకపోయినా గాలి వీయగానే మంటగా మారిపోతుంది కదా. కొంచెం గాలి తగిలితే చాలు, ఏమవుతుందండి? నిప్పుకి మంట అయిపోతుంది. బయటికి మాత్రం బూడిదతోటి కమ్మేసి ఉంటుంది, బూడిద మధ్యలో ఉన్నటువంటి నిప్పు మనకు కనపడదు గాలి వచ్చేంత వరకు. అంటే వైరాగ్యాన్నే ప్రదర్శిస్తూ ఉంటాడు, కానీ ఇంద్రియార్థాలు దగ్గరకు వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ ఇంద్రియాలు కంట్రోల్ తప్పుతాయి. కంట్రోల్ తప్పుతాయి, కోరిక అనేటువంటిది బయటపడుతుంది అప్పుడు. అంటే ఆ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక వ్యక్తి స్వభావము బయట ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉంటుంది. ఓకే, అంటే పబ్లిక్ లో ఒకలాగా, ఇంట్లో వ్యక్తుల మధ్య ఒకలాగా, ఇంట్లో వ్యక్తులు కూడా మనతో లేనప్పుడు ఇంకొకలాగా, 3 రకాలుగా ఉంటుంది వ్యక్తి యొక్క స్వభావం అనేటువంటిది. ఏ వ్యక్తి అయితే ఒంటరిగా ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు కూడా ఒకేలా ఉంటాడో వాడు నిజమైనటువంటి వైరాగ్యాన్ని ప్రదర్శించినట్లు. అలా కాకుండా బయట ఒకలాగా, కుటుంబ సభ్యుల ముందు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉంటే 3 క్యారెక్టర్లు ఉన్నట్టు మనిషికి. ఇక్కడ అంతరంగికంగా బాహిరంగంగా ఒకేలా ఉండడము అంటే అది. ఓకే, సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మన క్యారెక్టర్ ఈ 3 సందర్భాలలోనూ ఒకేలా ఉంటుందో అప్పుడు నిజంగా మనం పవిత్రమైనట్టు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చెడు ఆలోచన చేసి, కుటుంబ సభ్యుల మధ్యలోనూ చెడు ఆలోచనలనే చేసి, సమాజంలోనూ చెడు ఆలోచనలు చేస్తే గొప్పగా ఉన్నట్లు కాదు. 3 చోట్ల ఒకలాగానే ఉంటున్నాను కదా అని. 3 చోట్ల ఒకలానే ఉంటున్నారు, కానీ అది చెడ్డగా కాదు, మంచిగా ఉండాలి. ఓకే, ఎవరు లేనప్పుడు కూడా నేను అలానే ప్రవర్తించాలి, ఎవరైనా ఉన్నా కానీ అలానే ప్రవర్తించాలి, మంచిగానే ప్రవర్తించాలి. అప్పుడు అది సరి అయినటువంటి స్థితి ఒక వ్యక్తికి. ఓకే, పవిత్రత సాధించడానికి అలాంటి స్థితిని మనం అందరం కూడా సాధించాలి. అప్పుడు మనము ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే శ్రీధర స్వామి ఏమంటున్నారు? నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే
నేను బాహ్యంగా మాత్రమే వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాను, నేను ఆంతరంగికంగా వైరాగ్యాన్ని ప్రదర్శించడం లేదు. అలాంటి పతనావస్థలో ఉన్నటువంటి నన్ను నువ్వే కాపాడు అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. గొప్ప గొప్ప భక్తులు చేసినటువంటి ప్రార్థనలు వింటే వాళ్ళ స్థానాన్ని వాళ్ళు దిగదార్చుకొని మరి నేను ఇలాంటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నాను, నన్ను ఉద్ధరించు అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అది శుద్ధ వైష్ణవుల యొక్క లక్షణం. ఎందుకంటే వాళ్ళలో ఏ చిన్న లోపము కూడా వాళ్ళు పెద్దగా చూస్తారు. వాళ్ళలో ఎంత గొప్ప మంచినైనా సరే చిన్నగానే చూస్తారు, తక్కువగానే చూసుకుంటారు. ఎంత గొప్ప భక్తి చేసినా కానీ నేను ఇంక కొంచెమే చేసినా ఇంకా చాలా చెయ్యాలి అనుకుంటాడు. ఎంత చిన్న వాళ్ళు చేసేటువంటి భక్తిలో ఎంత చిన్న లోపం వాళ్ళకి కనిపించినా కానీ అసలు నేను ఏమీ భక్తి చేయట్లేదు, నాలో చాలా లోపాలు ఉన్నాయి అని ఫీల్ అవుతారు. అందుకనే శ్రీధర స్వామి ఏం చెప్తున్నారు చూడండి. రేయింబవళ్ళు మోహగ్రస్తుడై అతడు తనకై తాను కల్పించుకున్నటువంటి ప్రయాసపూర్వకము యత్నములచే అతురచిత్తుడగును. అట్టి మూర్ఖుడు నీ నియమములు ఉల్లంఘించిన వాడై ఇతర మూర్ఖులు వసగడి ఆదరమునకు అత్యాసపడుచుండును. ఓ పతితనాథుడా, దయా నిధానమా, పరమానంద ప్రభు, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తిని నేనే అని శ్రీధర ప్రభు చెప్తున్నారు. శ్రీధర స్వామి చెప్తున్నారు. ఓకే, శ్రీధర స్వామి ఏం చెప్తున్నారు? బయటికి మోసగిస్తున్నారు, అలాంటి మోసగించేటువంటి వ్యక్తి ఎవరో కాదు, నేనే. కాబట్టి నన్ను నువ్వు కాపాడు అని అంటారు. అంటే ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏమిటి అని అంటే, నేను భక్తిలో పురోగమించాను అనేటువంటి ధీమా కాదు. మనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, మనకున్నటువంటి లోపాన్ని తెలుసుకొని ఆ లోపాన్ని తీసేయమని మనం భగవంతుడిని ప్రార్థించగలగడం. ఓకే, ఎప్పుడైతే మనం అది చేస్తామో భగవంతుడిని నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ లోపాన్ని తీసేయి అని మనం మనస్ఫూర్తిగా అంగీకరించకపోతే, ముందు మన అంతరంగంలో అయినా అంగీకరించాలి. ఓకే, బయటికి చెప్పకపోయినా, బయట చాలా మంది గొప్పవాళ్ళు అని అనుకోని, కానీ మనకైతే తెలుసు మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటో. కానీ ఆ లోపాలను కనీసం భగవంతుడి ముందన్నా అంగీకరించి ఆ లోపాలను తొలగించు, నువ్వు ఆ లోపాలను తొలగించుకోవడానికి నాకు అవసరమైనటువంటి శక్తి నువ్వు, నేను ఆ లోపాలను తొలగించుకోవడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను అని భగవంతుడి ముందు కనుక మాట్లాడగలిగితే మనము, అప్పుడు మనం భక్తిలో పురోగమిస్తాం కనీసంగా భగవంతుడు మనం. కాబట్టి లోపాలనే తెలుసుకోలేకపోతే ఎప్పుడు మనము ఆధ్యాత్మికంగా పురోగమించలేము. అందుకని శ్రీధర స్వామి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన చూస్తే మనకి చాలా డీప్ గా రియలైజేషన్స్ వస్తాయి. ఎలా అంటే మనం ఏమి శ్రీధర స్వామి అంత గొప్పవాళ్ళం ఏం కాదు. శ్రీధర స్వామి లాంటి వాడే ఏమంటున్నాడు, నేను ఇంకా అపవిత్రంగానే ఉన్నాను, నేను ఇంకా పవిత్రం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, నాకు నీ సహాయం కావాలి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. ఇప్పటి వరకు మనము ఏ విధంగా జీవుడు అపవిత్రుడుగా ఈ భౌతిక విశ్వంలో పతనం చెంది ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూసాము. ఇంకా ఈ జీవుడు ఎప్పుడు ఈ అపవిత్రత స్టేట్ నుంచి దాటి పవిత్రతను పొందేటువంటి సాధన ఏంటి, ఎలా, ఏ విధంగా ఈ యొక్క ఆ సాధన చేయడానికి అవసరమైనటువంటి ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు అనేటువంటిది మనం తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.